సువార్త 18వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు మనం చదువుకుందామండి. మత్తయి సువార్త మాథ్యూస్ గాస్పెల్ 18th చాప్టర్ 1 to 4 వర్సెస్ మనము చదువుకుందాం. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలువబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మనము గమనిస్తూ ఉంటాం కదండి, దాదాపుగా సువార్తల్లో కానీ సువార్తల్లో ఇంకా ప్రభు ఆ పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో ఆ ఉన్నటువంటి శిష్యుల మధ్యన ఒక స్థానం కొరకు లేదంటే ఒక ఆధిపత్య పోరు అన్నది నడుస్తూ ఉంటుంది. మనము చాలా సువార్తల్లో యేసు ప్రభు కాలంలో లేదంటే ప్రతిసారి ఎవరు గొప్ప, నేను గొప్పవాడిని, లేదంటే నేనే మంచి దగ్గరి వాడిని అన్నటువంటి ఆ యొక్క ఆధిపత్య పోరు ఆధిపత్యము కొరకైనటువంటి తపన మరి వీరిలో కలిగి ఉంది. ఎట్లా అంటున్నాడు, అయ్యా పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు కదా, ఎవరు గొప్పవారు అని అడిగితే ప్రభువు ఏం చెప్తా ఉన్నాడండి, ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చి మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ, మార్పు పొందడంతో సరిపోలేదండి, పాత జీవితాన్ని విడిచిపెట్టడంలో సరిపోలేదు. బిడ్డల వంటి మనస్సు అంటే చిన్నపిల్లల మనసు ఎలా ఉంటుందండి? ఏ ఆధిపత్యం కోసమైనా తపన పడుతుందా? పడదు. ఎవరైనా ఒక మాట అంటే తిరిగి వాళ్ళు ఏమైనా వాళ్ళని అంటారా? లేదు, కేవలం లోబడతారు. పైపెచ్చు భయపడి వాళ్ళ దగ్గరికి ఇంకా వెళ్ళరు కదండి. నిజంగా మనము మార్పు నొంది బిడ్డల వంటి మనస్సు కలిగిన వారం. బిడ్డల వంటి మనస్సు అంటే వాళ్ళలో ఏముంటుందండి? కీడుకు ప్రతి కీడు చేయరు. ఇది తప్పు అని చెప్పినప్పుడు ఆ తప్పును మరలా చేయడానికి ఏమాత్రం ధైర్యం చేయరు కదా. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు, వీళ్ళేమన్నారు, ఎవరు గొప్పవారయ్యా పరలోక రాజ్యంలో అంటే, ముందు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి కావాల్సిన యోగ్యత ఉందా లేదన్నట్టుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా అంటున్నాడు, మీరు మార్పు నొంది బిడ్డలు వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్తా ఉన్నాను. చూడండి ఎంత గొప్ప మాట. గొప్పవాళ్ళం అన్నటువంటి ఆత్రత కాదు, ముందు మీరు మార్పు నొంది బిడ్డల వంటి మనసు కలిగిన వారైతే. అలాంటి మనసు కలిగిన వారంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యూదులు స్త్రీలకు కానీ పిల్లలకు కానీ విలువ ఇచ్చేటటువంటి సమయం కాదు. అప్పుడున్నటువంటి కాలంలో పిల్లలు అనేసరికి ఏ విధమైనటువంటి ఆధిక్యత లేనటువంటి వారిగా, కేవలం విధేయత చూపేటటువంటి వారిగా ఉండేటటువంటి వారు అన్న అవగాహన వచ్చేసరికి అలాంటి మనసు కదా, మార్పు నొంది బిడ్డల వంటి వారుగా ఉండాలన్నప్పుడు వారు ఆ పరలోక రాజ్యంలో అలాంటి వారే ఉంటారు. ఎవడు గొప్ప అన్న విషయాన్ని వదిలిపెట్టేసి బిడ్డల వంటి మనస్సు. నిజంగా ఆ మాటకు వచ్చి ప్రభు సూటిగా సమాధానం ఇస్తాడు 4వ వచనంలో, తన్ను తాను తగ్గించుకొని వాడెవడో ఈ చిన్న బిడ్డ వలె కదా, ఈ చిన్న బిడ్డ వలె ఎవడు తన్ను తాను తగ్గించుకుంటారో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. అంతగా మనం ఇంకా ముందుకెళ్ళి చదివితే 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటుందంటే, క్రొత్తగా జన్మించిన శిశువు వలె దేవుడు మనకేమంటాడండి, మాంసపు ముద్దనిచ్చాడు కదా. రాతి వంటి మన హృదయాలను ఆయన విలువైన రక్తంలో మన ప్రతి పాపమును కడిగి మాంసపు హృదయాన్ని ఇచ్చాడు, నూతన మనస్సునిచ్చాడు, నూతన స్వభావాన్ని ఇచ్చాడు. నిజంగా ఆ మాటకు వస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడండి,
ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపనేరడు. నిజంగా క్రొత్తగా జన్మించామా? నిజంగా క్రొత్తగా జన్మించాము అని నిశ్చయత మనలో ఉందంటే నిజంగా బిడ్డల వంటి మారు మనస్సు కదా. మార్పు నొందితే అది ఎలాంటిది? బిడ్డల వంటి మనస్సు, చిన్నపిల్లల వంటి మనస్సు. నిజంగా అలాంటి చిన్నపిల్లల మనస్సు మనకుంది అంటే మనం పరలోక రాజ్యానికి యోగ్యులం. మరలా ఆ పిల్లలు ఎలా తగ్గించుకుంటారో కదా, అలాంటి వాళ్ళే గొప్పవాళ్ళంట. నిజంగా మనము ఆ విధంగా మరి అలాంటి బిడ్డల వంటి మనస్సు మనకు కలిగి ఉన్నాము. మనం అలా జీవించగలుగుటకు దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే రక్షించబడిన ప్రతి ఒక్కరూ ఆయన శరీరంలో అవయవముల వంటి వారు. ఆ మాటకొస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 27వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి చేత రక్షించబడ్డారో వారు ఎలాంటి వారంటండి? మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు కదా. ఇప్పుడు రక్షించబడిన మనం అందరము క్రీస్తు యొక్క శరీరంలోని అవయవములం కదా. దేవుడు ఎంతగా సమకూర్చాడు ఆ సంఘాన్ని. ఆయన ఎంతగా విలువైన రక్తం ఇచ్చి కొని ఆ యొక్క అవయవములలో నిన్ను నన్ను ఒక అంగముగా చేర్చుకున్నాడు ఆయన. చేర్చుకోవడమే కాకపోగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఆయన చేర్చుకోవడంతో పాటు ఏమంటాడండి, ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవమును తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా కదండి. ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున. నిజంగా ఈ రోజుల్లో మనము నూతనంగా జన్మించిన వారమైతే ఆయన శరీరంలోని అవయవముల వలె మనము ఆ యొక్క సంఘములో సంఘ క్షేమము నిమిత్తము జీవించబడేటటువంటి వారంగా ఆయన తన పరిమాణము చొప్పున. ఆ మాటకు వచ్చినప్పుడు మనం చూడగలుగుతాం, రక్షించబడిన ప్రతి ఒక్కరికి దేవుడు కొన్ని వరాలు ఇస్తూ వచ్చాడు, కొన్ని తలాంతులు. మనం ఆ మాట మత్తయి సువార్తలో గమనిస్తాం. 25వ అధ్యాయము 14-15 వచనాల్లో ఏమనుంటుంది? దేవుడు వారి పరిమాణం చొప్పున 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు. తలాంతు ఎవరికి లేదు అని ఎక్కడ వ్రాసి లేదు కదండి. దేవుడు రక్షించబడినటువంటి బిడ్డల వంటి మార్పు నొందిన వారికి ఆయన కృపావరాలు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎందుకు అంటే సంఘ క్షేమము నిమిత్తము కదా. ఎంత చక్కగా కొరింథీ పత్రికలో ఆయన బయలుపరుస్తాడు చూడండి, పౌలు గారి ద్వారా. 14వ అధ్యాయము 12వ వచనంలో ఏముంటుంది? మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తమే అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి. ఈరోజు మనం ఎంత టాలెంటర్స్ అయినప్పటికీ నిజంగా దేవుడిచ్చినటువంటి ఆ కృపావరాన్ని కదా, ఆ స్పిరిచువల్ గిఫ్ట్ని సంఘపు క్షేమాభివృద్ధిలో ఏమాత్రం మనము ఉపయోగిస్తూ ఉన్నామండి. నిజంగా ఆయన ఏమంటున్నాడు? ఇంకా అభివృద్ధి చెందండి, ప్రయత్నం చేయండి. మార్పు నుండి బిడ్డల వంటి వారం అంటే నేను రక్షణ పొందినాను, నేను అన్నీ సండే టైం టు టైం చేస్తూ ఉన్నాను, దశంభాగాలు ఇస్తాం, ఇవి కాదు. దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్న తర్వాత నిన్ను నన్ను ఆయన శరీరంలో అవయవముల వలె చేర్చుకున్నాడు. ఆ అవయవములకు వాటి పరిమాణం చొప్పున పని ఇచ్చాడు. ఆ పని చేయడానికి కావలసినటువంటి తలాంతులు ఆయన ఇచ్చాడు. ఆ తలాంతును సంఘ క్షేమాభివృద్ధిలో నువ్వు నేను ఏ విధంగా ఉపయోగించాలన్న జ్ఞానం కూడా ఆయనే ఇస్తూ ఉన్నాడు. నిజంగా అలాంటి క్షేమం కొరకు తీవ్రత కలిగినటువంటి విశ్వాసి వలె మనము ఆ బిడ్డల వలె తగ్గించుకొని జీవిస్తూ ఉన్నామా? నిజంగా నీ చుట్టుపక్కల ఉన్న వారికి కానీ నా చుట్టుపక్కల ఉన్న వారికి కానీ నీ దగ్గర ఈ తలాంతు ఉంది అని గుర్తించి వాళ్ళని ఎప్పుడైనా ఎంకరేజ్ చేసామా? నిజంగా మనము ఏ తలాంతు కలిగి ఉన్నామని మనము అన్న చెక్ చేసుకున్నామా? దేవుడు ఏమంటున్నాడు? మీకు ప్రతి ఒక్కరికి, రక్షించబడిన ప్రతి ఒక్కరికి నూతనంగా
మార్పు నొంది బిడ్డల వంటి వారైన ప్రతి ఒక్కరికి సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము వారి వారి పరిమాణం చొప్పున వారికి ఒక తలాంత్ ఇచ్చాను. ప్రతి ఒక్కరికి 4, 3, 5 ఉండొచ్చు. మల్టిపుల్ టాలెంట్స్ గురించి నేను అనట్లేదు. నీకు ఏ తలాంత్ ఇచ్చాడు ప్రభు, నీకు ఏ యొక్క ఆయన ఆ యొక్క కృపావరాన్ని ఇచ్చాడు కదా. అందరూ అన్నీ చేయాలని దేవుడు మనం చూస్తాం కూడా, అందరూ ప్రవచించాలని, అందరూ బోధించాలని కాదు. నీకే కృపావరం ఇచ్చాడు, ఆ కృపావరం నిమిత్తమై సంఘం కొరకు మనం ప్రయాసపడుతూ ఉన్నామా? అనేకమైనటువంటి నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి జీవిస్తూ ఉన్నామా? దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడు. నీకోసం నా కోసం ఆయన రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు. ఇంతగా ఆయన చేసి నిన్ను నన్ను సంఘంలో ఒక అంగముగా చేరిస్తే నిజంగా ఆయన కొరకు ఆ బిడ్డల వంటి తగ్గింపు స్వభావం చేత కలిగి మనము ఆ యొక్క కృపావరము, దేవుడు నాకేమిచ్చాడు, ఆ యొక్క కృపావరాన్ని ప్రభు యొక్క లేదంటే సంఘం యొక్క క్షేమం కొరకు ఎంతగా నేను వాడగలుగుతూ ఉన్నాను కదండి. నీ బలాన్ని, నీ యొక్క జ్ఞానాన్ని, నీ తలాంతును, నీ టాలెంట్ను లోకంలో దేన్నో సంపాదించుకోవడానికి కొరకో లేదంటే ఇంకొక దాని కొరకో ఈ తలాంతును ఉపయోగించుకుంటారు. అందుకే తిమోతి పత్రికలో 2 తిమోతి 2:4 అంటాడు, ఈ లోకపు జీవన వ్యాపారంలో చిక్కుకోకండి కదా. నిజంగా ఎంత గొప్పగా ఆయన చెప్తాడు చూడండి. నిజంగా పౌలు గారు, అయ్యా మీరు నమ్మకమైనటువంటి వారికి అప్పగించండి అంటాడు. నిజంగా ఈరోజు మార్పు నుండి బిడ్డల వంటి వారమైన మనము మన తలాంతును గుర్తించడానికి ప్రయాసపడ్డామా? ఒకవేళ గుర్తించింటే ఆ తలాంతు సంఘ క్షేమంలో ఎంత మటుకు ఉపయోగిస్తూ ఉన్నాం? అందుకే పేతురు గారు ఆయన అంటాడు, 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో ఏమనంటారంటే, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరి జాగ్రత్త పడండి. మీ పిలుపు ఏంటి? మీ ఏర్పాటు ఏంటి? ఇంకా ఇదే ఆశీర్వాదము, ఇంకా నాకు అది జరగాలి ఇది జరగాలి, ఇదేనా నీ పిలుపు? ఇదేనా నీ ఏర్పాటు? ఆయన బిడ్డల వంటి మనసు ఉందా నీకు? నిజంగా ఆయన ఇచ్చిన తలాంతును గుర్తించావా? ఒకవేళ గుర్తించుంటే ఎంత మటుకు ప్రభు కొరకు వాడగలుగుతూ ఉన్నాము? నిన్ను నన్ను బట్టి నిజంగా నీ దగ్గర ఈ టాలెంట్ ఉందని చెప్పినప్పుడు ఆ తలాంతు కొరకు నువ్వు ఎంత మటుకు ప్రార్థన చేస్తూ ఉన్నావు? నేనేందిలే చేసేది కదండి. నిజంగా మనము సంఘక్షేమము అంటే అది అందరిది. దేవుడు అందరి కొరకు ఆయన అందరూ కలిస్తేనే, అన్ని అవయములు కలిస్తేనే ఆ శరీరము. నిజంగా నువ్వు నేను ఎవరినైనా కానీ వాక్యం చెప్పడానికి వచ్చినా, సాక్ష్యం చెప్పడానికి వచ్చినా, వాళ్ళు పాట పాడడానికి వచ్చినా వాళ్ళను కించపరిచే విధంగా, తక్కువ చేసే విధంగా మన మాటలు ఉంటున్నాయా? నిజంగా ఆశపడి వచ్చేటటువంటి వారికి వాళ్ళ తలాంతును ఎంకరేజ్ చేయడానికి మనం ఒక విధంగా కొంత సమయం కేటాయించి వాళ్ళ క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు వాళ్ళలో ఉన్న తలాంతును మనం బలపరిచే వరంగా ఉన్నామా? నిజంగా సంఘక్షేమం అంటే ఒక్కరిది కాదు, ప్రభు అందరికీ సంఘములో బాధ్యత ఇచ్చాడు. నిజంగా అలాంటి ఈ రోజుల్లో మనం చూడలేకపోతూ ఉంటున్నాం. ఎక్కడ వెళ్ళినా కానీ మనం ఇది నెగిటివ్ ఆస్పెక్ట్. ఆ యొక్క చర్చిలో వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాలకే పరిమితం అయిపోయింది. నిజంగా సంఘక్షేమం అంటే ప్రభువు నిజంగా స్త్రీ పురుషుడు భేదం అనేది లేకుండా ప్రతి ఒక్కరికి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి వరాన్ని ఇచ్చాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉండి ఆయన కార్యాన్ని ఆయా పరిమాణం చొప్పున అభివృద్ధి పరచడానికి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మనము నిజంగా మార్పునది. నేను ఇంత 10 సంవత్సరాల విశ్వాసిని, 20 సంవత్సరాల విశ్వాసిని అని చెప్పుకుంటున్నాము. నిజంగా నీ పిలుపు, నీ ఏర్పాటుకు తగినట్టుగా నీ తలాంతును నీ దేవుని కొరకు, నీ సంఘం క్షేమం కొరకు ఎంత మటుకు వాడగలిగాం కదండి. నిజంగా అసలు ఆ తపన ఉందా? ఆరంభంలో నిజంగా ఆ తపన ఉండిందేమో, ఈరోజు ఉందా? ఎప్పుడో నేను చేసి ఉన్నానంటే సరిపోదండి. ఈరోజు ఎలా ఉన్నావు? నీ పిలుపు ఏంటి? అసలు నీ పిలుపు తీసుకున్న నిర్ణయానికి ఈరోజు నీ జీవితానికి దగ్గర ఉన్నావా? అసలు నీ తలాంతుని గుర్తించావా? అందుకే ఒక దైవజనుడు ఇట్లా అంటాడు, నీ తలాంతు ఎంతో గుర్తించేంత వరకు నువ్వు అన్నిట్లో తలదూర్చు. నీకు చేతగాంది ఏందో నీకు మొదట తెలిసిపోతుంది. లేదంటే ఒక పేపర్ తీసుకొని
నువ్వు ఒక పరిచర్యలో ఉండేటటువంటి అంశాలన్నీ రాసి నువ్వు ఏది మొదటగా ఇష్టపడతావో అదే నీ తలాంతు. నిజంగా దేవుడు ప్రతి ఒక్కరిని వారి వారి విశ్వాస పరిమాణము చొప్పున వారికి తలాంతులు ఇచ్చాడు. సంఘ క్షేమాభివృద్ధిలో మన యొక్క తరంలో మనల్ని నమ్మకమైనటువంటి వారిగా, పోయిన వారంలో కూడా మనం ఒక వాక్యం వింటూ వచ్చినప్పుడు అన్న చెప్తూ వచ్చాడు, 4K రన్ అనేది జరిగినప్పుడు ఆరంభం నుంచి ముగింపు వరకు 4 వ్యక్తులు ఆ యొక్క మండుతున్నటువంటి ఆ ఫ్లేమ్ని తీసుకొని ఒకరి తర్వాత ఒకరికి అందించాలి. నిజంగా నువ్వు అలా అందించగలిగేటటువంటి పిలుపు ఏర్పాటు నిశ్చయతలో ఉన్నావా? నువ్వు సరిగా నడవకపోతే నీ తర్వాత తరం, వారి తర్వాత తరం అసలు పరిగెత్తలేదు. అసలు ఆ యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తమై నిన్ను నన్ను ఒక మాదిరిగా చూడగలుగుతూ ఉన్నారా? నిజంగా మార్పు నొందడం అంటే ఇదేనండి, దేవుని యొక్క రూపులోనికి రావడం. ఆయన బిడ్డల వంటి మనస్సు అన్నప్పుడు, నా మనస్సు అని చెప్తే వాళ్ళు ఎలా తీసుకుంటారని ప్రభు ఒక చిన్న బిడ్డను వాళ్ళ కళ్ళ ముందు పెట్టాడు. ఎందుకంటే ఇంత తగ్గించుకునేటట్టుగా వీళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళ తపనంతా ఎవడు గొప్పవాడన్న ఆధిపత్య పోరే ఉంది. కాబట్టి నిజంగా మన పిలుపు విషయంలో, మన ఏర్పాటు విషయంలో, మనకు దేవుడిచ్చినటువంటి తలాంతు విషయంలో మనం ఎంత మటుకు ప్రభు కొరకు ఆ యొక్క సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం ప్రయాసపడుతూ ఉన్నాం. అలా ప్రయాసపడినప్పుడు సంఘము సజీవము కలిగినటువంటి దేవుని యొక్క సంఘంగా ఉంటుంది. నిజంగా మనం ఆ విధంగా ఎంకరేజ్ చేయాలి. మన యొక్క జూనియర్స్కి మనం అలాంటి ఒక మాదిరి కనపరచాలి. వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. వాళ్ళను మనం ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు వస్తామని ఎవరైనా పరిచయం కంటే వాళ్ళని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి మనం. ఎందుకంటే దేవుడు వారిలో ఉన్న తలాంతును సమృద్ధిగా సంఘ క్షేమం కొరకే వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. నేనే కనపడాలి, నేను మాత్రమే కనపడాలి, నేను లేకపోతే ఈ సంఘం దిక్కులేనిది అవ్వాలి, ఇలాంటి మైండ్తో మనం ఉంటే నిజంగా సంఘ క్షేమాభివృద్ధిలో అలాంటి సంఘంలో నుంచి, లేదంటే ఇంకా మనం కొన్ని వింటూ ఉంటాం, ఆయనను క్వశ్చన్ చేయలేమన్నా, ఒకవేళ చేస్తే మమ్మల్ని దూరం పెడతారంటే, అలాంటి విషయంలో నిజంగా నేను చెప్పగలుగుతాను, అలాంటి సంఘంలో వాళ్ళు దూరం పెట్టడం కన్నా మనం దూరంగా వెళ్ళిపోవడం మంచిది. నిజంగా ప్రభు సంఘక్షేమాన్ని ఎంతగా చూశాడంటే నిజంగా ఆయన అంతగా కృపావరం ప్రతి ఒక్కరికి, చదువు సంధ్య మనం చూస్తాం కదా శిష్యుల విషయంలో. కాబట్టి మన పిలుపు ఏంటి, మన ఏర్పాటు ఏంటి, మన నిశ్చయతలో జాగ్రత్త పడుడి, ప్రయత్నం చేయండి. అన్నిటి ఆ యొక్క మాట రాస్తారండి, ప్రయత్నిస్తూ ఉండండి. నిజంగా తలాంతు విషయంలో, బిడ్డల వంటి మనసు కలిగించే విషయంలో, తగ్గించుకునే విషయంలో ఇలా ప్రభు బిడ్డలుగా మనం జీవించగలుగుతూ ఉన్నామా, లేదంటే మనము ఇవన్నీ చేస్తూ ఉన్నామా అనుకుని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుపోయినామా, అందులో నుంచి బయటికి రాలేనంత లోతుకి వెళ్ళిపోయామా? ఇవన్నీ మనము గుర్తించుకొని ఆ యొక్క బిడ్డల వంటి మనస్సు కలిగి సంఘ క్షేమం కొరకు మనము ప్రయాసపడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుడు అటువంటి కృప మనకందరికీ దయచేయునుగాక. దయచేసి ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.